నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న మంత్రి లోకేష్ గారు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ గారి హయాంలో సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి, అలాగే భారత సిమెంట్స్కి అనుచిత లబ్ధి పొందారు. 1000 కోట్లు మీరు ప్రభుత్వ సొమ్ముని అనుచితంగా అనుభవించారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఆ నిధులు అంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారా? జగన్ గారు మిస్యూజ్ చేశారా? భారత సిమెంట్స్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, అన్ని నిధులు ఎట్లా కేటాయించారో దీని పూర్తి విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేయాలనుకున్నా చేస్తాడండి. అక్కడ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. తన వాళ్ళకి, తనకి, తన కూడా ఉన్న ఆ గుప్పుడు మందికి ఏం కావాలో చేయించుకున్నాడు. ఆఖరికి ఆయన ఇంట్లో కూరగాయలు కోసే వాళ్ళకి, బాత్రూమ్లు కడిగే వాళ్ళకి, ఇంట్లో పని వాళ్ళకి, కార్ డ్రైవర్లకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఫైబర్ నెట్ నుంచి జీతాలు ఇప్పించారు. చాలా దారుణం కదా సార్. ఎందుకంటే అతను ఊరు పసుపు, ఊరు కుంకుమతో పేరెంటం చేశారు. జేబు ఒక్కసారి ఎంట్రీ థియేటర్ రాగాను బయట నుంచి మద్యం మీద, ఇసుక మీద, భూముల మీద రకరకాల ఆదాయ మార్గాలు, కొత్త మార్గాలు కనిపెట్టి మద్యం అనేటువంటి ఆదాయాన్ని కొత్తగా కనిపెట్టాడు అతను. గతంలో ఏముండేది, ఎవరికి అది కమిషన్ వాడితే తీసుకునేవారు కాంట్రాక్టుల దగ్గర కట్టాను. అది అన్నిటిని అధిగమించి కొత్తగా సిలబస్ సెట్ చేసాడు అతను. ఇప్పుడు దురదృష్టవశాత్తు కొంతమంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల మీదకి వచ్చే ఆరోపణలు కూడా వాళ్ళు సెట్ చేసిన సిలబస్ని ఫాలో అవటం వల్ల కొంతమంది ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తప్పుడు పనులు కూడా చేస్తున్నారు కొంతమంది, పొగమాటలని చెప్తున్నాను. అయితే అతనికి ఇది అభ్యాసం. సాక్షి పేపర్ అనేటువంటిది టిష్యూ పేపర్ కన్నా దారుణం. అది వన్ సైడ్గా అతని కరపత్రిక, పార్టీ కరపత్రిక అని తెలిసి ఆ పార్టీ అభిమానులు మాత్రమే కొని చదివేవాళ్ళు. అలాంటిదాన్ని అందరికీ బలవంతంగా రుద్దడానికి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థల్లోనూ ఆ పత్రిక కొనిపించారు. అంతేకాకుండా వాలంటీర్ల చేత, సచివాలయం ఉద్యోగుల చేత కూడా జీతాల నుంచి 200 కట్ చేసి వాళ్ళ చేత ఈ పత్రిక కొనిపించారు బలవంతంగా. ఇలాగ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. అవసరమైనంత వరకు ఆ పత్రిక నడవడానికి ఉపయోగపడేలాగా ప్రభుత్వాన్ని నుంచి ఇన్ని రకాలుగా దాన్ని హెల్ప్ చేయొచ్చు, అన్ని రకాలు చేసుకున్నాడు. దాదాపు 1000 కోట్లు అని చెప్తున్నాడు కదా లోకేష్ గారు. అంటే జనం ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ మాకు తెలుసండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పెద్ద దోపిడీ దొంగ, దోపిడీ చేశాడు, భయంకరమైన దోపిడీ చేశాడు. దోపిడీ చేసి మాత్రమే, ఇప్పుడు సాధారణంగా మన దేశంలో అనేక ముఠాలు ఉన్నాయి. స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత కూడా దారి దోపిడీ, దొంగతనాలు, సెటిల్మెంట్లు. అంటే సెటిల్మెంట్ అంటే ఒక ఏరియాలో సెటిల్మెంట్ ఏరియా అంటారు. దొంగలందరినీ అక్కడ వేసి వాళ్ళ మార్పు కోసం ట్రై చేస్తుంటారు. ఇలాగా బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది ఈ దొంగలను ఎదుర్కోలేక, దారి దోపిళ్ళు అయ్యి తట్టుకోలేక వాళ్ళందరినీ, ఓరు బాబు మీరు అందరూ చోట ఉండరా బాబు, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి సెటిల్మెంట్ ఏరియా అంటారు. స్టోర్ట్ పరో సెటిల్మెంట్. ఇప్పుడు అక్కడ కూడా మారిపోయింది. వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, ఇవన్నీ మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే జనజీవన శ్రమంతో కలవడానికి వచ్చి సమాజంలో వాళ్ళు వృత్తిని వదిలేసుకుని కొంత స్థిరపడి పిల్లలు చదివించుకున్న తర్వాత వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. అది వాళ్ళు కోరుకున్నది. అది స్టోర్టపురంలో సక్సెస్ అయింది. 30-25 ఏళ్ల వరకు కూడా స్టోర్టపురం వాళ్ళని అన్నిటిలో బలి చేసేవారు పోలీసులు కూడా. అలాంటి ముఠాల్లో దండుపాళ్యం బ్యాచ్, పార్దీ ముఠ, రాజస్థాన్ ముఠ, ఇలా కొన్ని ముఠాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దొంగతన, చెడ్డీ గ్యాంగ్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి బీహార్ నుంచి ఇలాంటివి వచ్చి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ ముఠా కొన్ని లక్షణాలు ఉంటాయి. పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ ప్యాటర్న్. రైల్వే దొంగతనాలు చేసేవాళ్ళు, ట్రైన్ ఆఫ్ చేసి దొంగతనాలు చేయటం పట్టుకుంటూ ఉంటారు కదా, మహారాష్ట్ర ముఠాలు అది అని చెప్తుంటారు. వాళ్ళు ఏంటంటే ట్రైన్ ఆఫ్ చేసి దోపిడీ చేసుకుని మళ్ళీ ఇంకో చోట దిగిపోయి వెళ్ళిపోవటం, ఇలాగా కొట్టి లాక్కోవడం, బెదిరించి లాక్కోవడం, ఇలా కొన్ని రకాల ప్యాటర్న్. ఈ ఇళ్ల మీద పడి ఊరికి శివార్లలో, నిర్మానుష్య ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళు ఇళ్ల మీద దాడి చేసి, రెక్కీ చేసి, ఐడెంటిఫై చేసి, రెక్కీ చేసి దోపిడీ చేయటం ఒకటి. గ్రామాల్లో ప్రవేశించి గ్రామాల్లో ఎవడో ఒకడో ఇన్ఫార్మర్ ద్వారా ఎవడ స్థితిమంతుడు, ఎవడో సంపన్నుడు తెలుసుకుని, ఎవరింట్లో డబ్బుండే అవకాశం ఉంటుంది ఇలాంటి తెలుసుకుని దాడి చేయటం, ఖాళీగా ఉన్న ఇళ్ళు, తాళాలేసి ఉన్న ఇళ్ళు దోపిడీ చేయటం, ఇలా ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా తూచా తప్పకుండా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. అలా కూడా పోలీసు వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది ఏం చేస్తారు, దోపిడీ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది దోపిడీ చేసి గాయపరుస్తారు. కొంతమంది దోపిడీ చేసి గాయపరిచి అత్యాచారాలు చేస్తారు. కొంతమంది దోపిడీ చేసి గాయపరిచి అత్యాచారాలు హత్యలు చేస్తారు. ఈ ఎన్నాటితో పాటు ఇందులో కొంతమంది ఆ ఇంట్లో భోజనం కూడా చేస్తారు. అందులో భోజనం రెడీగా లేదు, వండుకుని కూడా తింటారు. అంటే ఆ నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఇళ్ళు ఇబ్బంది లేదు, చుట్టుపక్కలకి సైడ్ అవ్వదు అనుకున్నారు. ఇలాంటి ప్యాటర్న్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో దండుపాళ్యం బ్యాచ్ ఏంటంటే దోపిడీ చేస్తారు, దుర్మార్గం చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, హత్యలు చేస్తారు. ఇది దండుపాళ్యం బ్యాచ్ లక్షణం. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి
అందుకని నేను దండుపాలెం బ్యాచ్ అన్నాను. ఓకే, అయితే మంచి వివరణ ఇచ్చారు సార్. అయితే హెరిటేజ్ మీద అనవసరంగా ప్రాపగండా చేస్తున్నారు. హెరిటేజ్ ఎప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఉంది అని హెరిటేజ్ ని గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఈ హెరిటేజ్ సంబంధించి వాళ్ళ ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు సార్? హెరిటేజ్ మీద ఇవాళ కొత్త కదండి. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేనప్పుడు వాళ్ళ మార్గం ఆయన కులం మీద పడ్డారు, లేకపోతే వాళ్ళ కుటుంబం మీద పడ్డారు, తర్వాత ఆయన వ్యాపారం మీద పడ్డారు. రామోజీరావు గారిని ఏం పేకలేక మార్గదర్శి మీద పడ్డారు. ప్రజల్లో ఆ సంస్థకున్న విశ్వసనీయత ముందు వాళ్ళు వెలగలిపోయారు. అలాగే హెరిటేజ్ మీద కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ పాలు గురించి అదని ఇదని మాట్లాడారు. ఏమీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయలేపారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం. వాళ్ళ ప్రయత్నాన్ని ఆ 14 నుంచి 19 వరకు చేసే ప్రయత్నాలు పాత అస్త్రాలనే వాడుతున్నారు. ఇప్పుడు కులము, మతము, ప్రాంతం, వ్యక్తిత్వ హననం, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ మీద ఇదే మాట్లాడుతున్నారు. వాళ్ళు కొత్త అస్త్రాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళలా నేరస్తులు కాదు. వీళ్ళు వాళ్ళలాగా నేరస్తులు అయితే ఒక్కసారి సీఎం తోటి సరిపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి సీఎం అయ్యాడంటే అక్కడే మీరు తెలుసుకోవాలా ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉంది, ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది ఆయన పట్ల ఆ అభిమానం, ఆదరణ అనేటువంటిది ఊరికనే రాదు. మా బాబు చచ్చిపోడు బాబు అంటే 4 సార్లు లంకించరండి ఎవడున్నాయి. నీ పనితీరు, నీ విధానం ప్రజలందరి వాడిగా గుర్తింపడాలా. నాకు ఛాన్స్ వచ్చింది కదా, నా వాళ్ళు 10 మందిని చూసుకుందాం, డబ్బులు దొబ్బేసి కార్యక్రమాలు మా వాళ్ళని దెబ్బలాటలకనే, విష ప్రచారాలకనే, కులకాట్లు తిట్టడం, ఇంకొకళ్ళు ఇలాంటి చేష్టలు చేస్తే అప్పుడే వాళ్ళు వదిలేస్తారు, వీళ్ళు వదిలేస్తారు. సార్, సాక్షి పత్రికలో ఇప్పుడు చాలా అవినీతి కుంభకోణాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిదాన్ని కూడా అక్రమ కేసు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. అవునండి, ఇప్పుడు వాళ్ళకి వేరే మార్గం ఏముంది? అక్రమ కేసా సక్రమ కేసు అనేటువంటి కోర్టులు తెలుస్తాయి. నిజంగా అక్రమ కేసు అయితే తిట్టేసి పంపేస్తారు, కోర్టులే మొగమాటలు ఉండవు. వీళ్ళు ఆల్రెడీ నేరాలు చేశారు కాబట్టి మన మీద ఎలాగ కేసులు పెడతారు కాబట్టి అరుపు ముందే అరుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, తప్పు చేసాడు, మాస్టర్ కొడతాడని తెలుసు, కొట్టక ముందే ఏడ్చేస్తాడు, చూసుకోండి కావాలితే. అది ఒక మానసికంగా ఒక లక్షణం. అవును సార్, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అక్రమ అరెస్ట్ చేసినప్పుడు అసలు టీడీపీ అందుకున్న స్లోగన్ ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం కూడా ఇప్పుడు అంటే కూటమిలో టీడీపీలో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఆ పదాలను. మీరు ఖచ్చితంగా అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. అయితే పిడిక్కి బియ్యానికి ఒకే మాత్రమే తెల్ల పనిచేద్ది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఖచ్చితంగా అక్రమ అరెస్టు. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా ఆయన అర్ధరాత్రి తీసుకెళ్లి, పైగా న్యాయస్థానాలు కూడా చాలా దారుణంగా వ్యవహరించినాయి. అప్పుడు ఎందుకంటే ఏం చెప్తాం, ఇప్పుడు నోటీస్ ఇచ్చి వదిలేయండి అంటున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా నువ్వు ఎలా తీసుకెళ్తామని కోర్టు అబ్జెక్ట్ చేసింది పాట్నాలో. రఘురామకృష్ణాజీ గారిని ఎలా పట్టుకెళ్లారు, చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయారు. మరి వాళ్ళ కోర్టులు అంటే న్యాయస్థానాలు కూడా ఒక చోట వాళ్ళు ఇష్టం వ్యవహరిస్తున్నారని కదా. మరి మీరు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీకు వాళ్ళ విశ్వసనీయత కోల్పోయారు, వాళ్ళకి అనుమానాలు వచ్చేసి అపోహలు ఉండిపోయిన వాళ్ళ మీద ఎవరినే నమ్మే పరిస్థితి లేదు. మీకు ఏంటంటే మీకు మీరే నిజం, మీ అంతరాత్మే మీకు ప్రతిబింబం, మీ అంతరాత్మకి ఆత్మసాక్షికి సమాధానంగా ఉండటమే ఇక మనకు ఫైనల్. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు పెట్టిన అన్ని అక్రమ కేసులే, ఏది నిలబడలేదు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు లోపలికి వెళ్తే బయట రావట్లేదు, చూసారా, వీళ్ళు వదలట్లేదు. కాబట్టి వీళ్ళు అక్రమ కేసులను కనీసం వాళ్ళు తృప్తి కోసం అరుచుకుంటారు. అంబటి రాంబాబు ఉత్తినేలేడు జైలుకి, ఎందుకు వెళ్ళాడు? నోటికి వచ్చిన బయటకు వచ్చి అతను ఏమన్నాడు, అసలు చాలా సచివులాగా మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళు ఇప్పుడు నాలిక తాటిపట్ట అని అన్న తర్వాత కూడా వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఎవడనే. ఇప్పుడు వాళ్ళు అడ్డగోలు దోపిడీ చేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, ప్రజల కోణంలో ఆలోచించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు డబ్బులు దొబ్బేశారు అంటాం కాదు, ఆ డబ్బులు రికవరీ చేయమంటున్నారు. అప్పుడు ప్రజలు సంతృప్తి పడతారు. వాళ్ళు కేసు పెడితే కూడా సంతృప్తి పడరు. వాళ్ళు దొబ్బిన డబ్బులు రికవరీ చేయగలిగితే మొనగాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మీడియా పరంగా సార్ అసలు చేసిందంతా చేసేసి అంటే అసత్యాలు నిజాలుగా 100 సార్లు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సక్సీడ్ అవుతారా ఈ విషయంలో? మీకు సక్సీడ్ అయినా అవ్వకపోయినా ప్రాథమికంగా వాళ్ళకి ఫలితాలు బాగానే ఉంటాయండి. ఇప్పుడు ఒక అనుమానం బేజం పడేస్తారు. సపోజ్ అది నిజమైన అబద్ధమైన, హార్లిక్స్ తాగితే 20 నెలలు పట్టేసుకుంటున్నాయి అన్నారు ఇంకో మీరు టపాలమని కొంతమంది కొంటాం మానేస్తారు, ఎందుకు వచ్చిన కూడా అదే నిజం కాకపోవచ్చు, అది నిజం కాకపోవచ్చు, అదే నెగిటివ్ ప్రచారం అనమంటారు. ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఎప్పుడో ఉంది ఇది. వ్యాపారాల్లో వ్యాపార సంస్థలు ఒకళ్ళొకళ్ళు దెబ్బ తీసుకోవడానికే ఎప్పుడో దశాబ్దాల క్రితం నుంచి ఈ యుద్ధ వాతావరణం ఉంది. అది రాజకీయాల్లో కూడా వచ్చింది. రాజకీయాల్లో కూడా ఇంత అనైతికంగా ఎప్పుడు లేదు. అందులో రాజకీయాల్లో కూడా ఇలాగ బద్నాం చేయడానికి ఒక బురద పాడేస్తారు. అది ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియా లేకపోతే ఈ రకంగా ప్రజలకు అందరికి చేరిపోతుంది కూడా ఇది ఎక్కువ తీవ్రంగా కనపడుతుంది. ఇదివరకు ఓన్లీ పత్రికల్లోనే ఉండేది, అది ఇప్పుడు తీవ్రం అయిపోయింది. కారణం ఏంటంటే వేగంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే
ఇప్పుడు మన శరీరంలో రక్త ప్రవాహం ఉంటుంది, ఇక్కడ నుంచి కిందకి, కింద నుంచి పైకి. ఏది వేగంగా ప్రవహిస్తుంది, ఏది వేగం తక్కువగా ప్రవహిస్తుంది, దాన్ని బట్టి అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టడంలో ఉన్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళ అబద్ధాలు, అసత్య ప్రచారాలు, విష ప్రచారాల్లో ఈ కులం గోల అంతా కూడా వీళ్ళందరూ తలపడి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేసి విన్యాసాలన్నీ భరించి సహించి ఉన్నారు. ఎవడు పడితే వాడు కష్టం వచ్చినప్పుడు తను సాగినంతకాలం తనంతటి వాడు లేదనుకుంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు సునీల్ నాయక్ లాంటి ఐపీఎస్ అధికారి, సునీల్ కుమార్ గారు లాంటి ఐపీఎస్ అధికారులు డీజీ ర్యాంకులు చేసి వీళ్ళందరూ కూడా చివరికి వచ్చినప్పుడు కులం కార్డు తీస్తున్నారు. ముదగడ పద్మనాభం నాటోడు మతం మారినట్టు కులం మార్చుకుని కూడా మళ్ళీ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అంబటి రాంబాబు లాంటి కులానికి అసలు ₹10 ఉపయోగం లేనివాడిని కూడా కుల నాయకుడిని చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ జనాలకి వెగటు పుట్టిస్తున్నాయండి. రాజకీయాలు నువ్వు రాజకీయం చేయి, కానీ ఇంత వెగటు పుట్టి అసహ్యకరమైన రాజకీయాలు నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. వీళ్ళు తప్పు చేసి వాళ్ళు ఎవరో చెడ్డోళ్ళు కాదండి. కేవలం జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం, వాళ్ళు బానిసత్వం చేయడం కోసం, అతను దగ్గర ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. దీన్ని అవాయిడ్ చేయడానికి, సంస్కరించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళు చాలామందిని క్షమిస్తున్నారు వీళ్ళు. అది వద్దంటున్నాను నేను. ఎందుకంటే తప్పు చేసిన వాడికి నిప్పు ముట్టుకుంటే కాలాలి కదా, కాలపోతే మళ్ళీ ముట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని తగిన రీతిలో శిక్షించాలి. ముఖ్యంగా వాళ్ళు దొబ్బేసిన సొమ్ము రికవర్ చేయాలి. అప్పుడు ప్రజలకి నిజంగా న్యాయం చేసినట్టు. థ్యాంక్ యూ సార్.